ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 20వ శ్లోకము. సదా మోహటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి ఝడితి స్త్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంతచపలం దృఢం భక్త్వా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. శంకర, ఓ ఆదిభిక్షు, కపాలధర, సదాశివ, నా మనస్సు ఎల్లవేళలా కోరికల మోహాలలోనే తిరుగుతూ ఉన్నది. ఆ మోహము కోరిక అనేటువంటి అరణ్యంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నది. శంకర, సుందరమైనటువంటి అందమైనటువంటి స్త్రీల వైపే నా మనసు పరిభ్రమిస్తూ ఉన్నది. ఆశల వైపే, అనేక రకములైనటువంటి ఆశల వైపే స్వేచ్ఛగా నా మనస్సు తిరుగుతూ ఉన్నది. శంకర, ఈ విధంగా అతి చంచలమై ఒక చోట స్థిరం లేకుండా ఈ కోరికల చుట్టూ, మోహం చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి అతి చంచలమైన కోతి వంటి నా మనస్సును భక్తి అనేటువంటి తాడుతో నన్ను బంధించు స్వామి. నన్ను నువ్వు స్వాధీనం చేసుకో శంకర. తాడు పెట్టి నీ పాదాలకు కట్టు వేసుకో శంకర. నా మనస్సును ఎల్లవేళలా ఈ మోహారణ్యంలో తిరుగుతూ ఉన్నది శంకర. అప్పుడు నేను కృతార్థుడనవుతాను. నా యందు దయ ఉంచు శంకర. కరుణ చూపించు శంకర. ఓం శ్రీమాత్రే నమః.